మంచు విష్ణు గారు పెట్టిన 200 క్రోర్స్ వచ్చినట్ట పోయినట్ట? విఎఫ్ఎక్స్ కి ఇంత బిల్డప్ ఇచ్చారా? అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప హిట్టా ఫట్టా? సుత్తి లేకుండా రివ్యూ చూసేద్దాం. మ్యాటర్ లోకి వస్తే విఎఫ్ఎక్స్ ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం చూసుకుంటే విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగా చేసుంటే ఇంకా మూవీకి ప్లస్ అయ్యేదని చెప్పుకోవచ్చు. లొకేషన్స్ పరంగా మనకు ముందే తెలుసు షూట్ అంతా న్యూజిలాండ్ లో చేశారని. విజువల్స్ పరంగా ఎక్సలెంట్ గా ఉంటాయి, కానీ ఎక్కడో నేటివిటీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బికాస్ షూట్ అంతా న్యూజిలాండ్ లో చేసిన వల్ల ఎక్కడో ఇండియన్ నేటివిటీ మిస్ అవుతుందని అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా విజువల్స్ అయితే చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం బాగుంది. బట్ ఓవర్ గా పెట్టకుండా లిమిట్ లో పెట్టుంటే ఇంకా బాగుంటదని అనిపించింది. అండ్ కమ్మింగ్ టు విష్ణు గారు ఒక వారియర్ లాగా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన చాలా రోజులు వెయిట్ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చారు. అండ్ దట్టు ఒక వారియర్ రోల్. ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ కి వెళ్తే వేటగాడి నుంచి శివభక్తుడిగా ఎలా మారాడు అనేది బాగా చూపించారు. ప్రభాస్ గారు అండ్ విష్ణు గారి మధ్యలో సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్ హై ఇస్తుంది. మూవీకి ప్రభాస్ గారు ఒక బిగ్ అసెట్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆడియన్స్ ని తన వైపు లాగేసుకున్నాడు. గాడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కన్నప్పని చాలా బాగా ఆదరిస్తారు. బికాస్ ఆయన రోల్ చూస్తే అంత హై ఇస్తుంది కన్నప్ప మూవీలో. ఇంకా మిగతా యాక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్లీ విష్ణు గారి వాళ్ళ అబ్బాయి గురించి చెప్పుకోవాలి. తిన్నడు చిన్నప్పటి క్యారెక్టర్ విష్ణు గారు వాళ్ళ అబ్బాయి చేశాడు. పర్ఫార్మెన్స్ ఎరగదీశాడనే చెప్పుకోవాలి. అంత చిన్న పిల్లోడైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా నీట్ గా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి తన పర్ఫార్మెన్స్ అయితే కిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విష్ణు గారు వాళ్ళ అబ్బాయి. మోహన్ బాబు గారి గురించి అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బికాస్ మనందరికీ తెలుసు ఆయన డైలాగ్ కింగ్ అని. ఆయన డైలాగ్ డెలివరీతోనే ఆయన పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పీక్స్ లో చేశారు. అండ్ డైలాగ్స్ కూడా ఇరగదీసి అవతలేశారు. అండ్ మెయిన్లీ మంచు విష్ణు గారి గురించి మరొకసారి చెప్పుకోవాలి. తిన్నడు అండ్ కన్నప్ప ఆ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ లో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయాడు. అండ్ ఆల్సో మనకు ముందే తెలుసు ఆ స్టోరీ కూడా మంచు విష్ణు గారే రాసుకున్నారని. సో ఆయనకు తెలుసు పాయింట్ టు పాయింట్ ఆయన ఎలా డెలివరీ చేయాలి ఆడియన్స్ కి, సో దట్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. అండ్ ఆల్సో మన తెలుగు సినిమా కాబట్టి అండ్ శ్రీకాళహస్తి బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి చాలా కేర్ఫుల్ గా చాలా హోంవర్క్ చేసుకుంటూ చాలా పిన్ టు పిన్ జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగా చేశారు. మోహన్ లాల్ గారి సీన్స్ ఈ రేంజ్ లో ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా హై ఫీల్ అవుతారు మోహన్ లాల్ గారు సీక్వెన్సెస్. అండ్ శరత్ కుమార్ గారు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఆయన తిన్నడు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు విష్ణు గారికి. అండ్ శివయ్యగా అక్షయ్ కుమార్ గారు నటించారు. ఎక్కడో సినిమా అంతా బాగానే నడుస్తుంది, బట్ కొన్ని చోట్ల ఎందుకో ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది. కానీ ఓవరాల్ గా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశారు. మనందరికి తెలుసు అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్. బట్ శివుడిగా ఎక్కడో కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఓవరాల్ గా పర్లేదు, సెట్ అయిపోయారు. పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొన్ని సీన్స్ లో నిజంగా దేవతలాగా అనిపించారు ఆవిడ. అండ్ మూవీకి మెయిన్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు భయ్య. సాంగ్స్, బీజిఎం, మ్యూజిక్ ఒక రేంజ్ లో ఇచ్చాడు. నాకు తెలిసి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని పట్టుకున్నారు. అండ్ ఆల్సో ఈ మూవీకి బ్యాక్ బోన్ ఏదన్నా ఉంది అంటే ఒకటి మ్యూజిక్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పాత్ర ఎలివేషన్ కూడా అలా ఇచ్చారు మ్యూజిక్. మనం ఆ ఫీల్ ఆడియన్స్ అందరూ ఆ మ్యూజిక్ ని, ఆ పాత్ర ఎలివేషన్ ని, ఆ పాత్ర ఎంట్రన్స్ అప్పుడు ఆ ఎలివేషన్ మ్యూజిక్ ని మనం ఫీల్ అవుతాం. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన స్టోరీయే. కృష్ణంరాజు గారు ఆల్రెడీ చేశారు అండ్ కన్నడలో కూడా ఇది ఆల్రెడీ ఉంది. కానీ ఆల్రెడీ తెలిసిన దాన్ని కూడా విష్ణు మంచు గారు అండ్ ఆల్సో డైరెక్టర్ ముఖేష్ గారు దాన్ని డ్రైవ్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పీక్స్ అంతే. ఎమోషన్ ని కూడా బాగా డ్రైవ్ చేశారు. ఫైనల్ గా మంచు విష్ణు గారికి ఇది కంబ్యాక్ అనడం కంటే మంచు విష్ణు గారి సెకండ్ ఇన్నింగ్స్ ఒక సూపర్ డూపర్ హిట్ తో స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా కన్నప్ప దుమ్ము లేపడం ఖాయం అని ప్రేక్షకుల టాక్ బయట.